ప్రైవేట్ స్కూల్స్ తెలుసు, ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా తెలుసు, ప్రైవేట్ ట్రావెల్స్ కూడా ప్రజలకు సేవలు అందిస్తుంటాయి కదా. ఇలా అనేక రంగాలు ప్రైవేట్ పరంగా కనిపిస్తుంటాయి మనకు. కానీ మీరు ఎప్పుడైనా ప్రైవేట్ రైల్వే స్టేషన్ను చూసారా? అవును, మీరు విన్నది నిజమే. ఈ రైల్వే స్టేషన్ను చూస్తే మీరు షాక్ అవుతారు. ఎందుకంటే ఇది రైల్వే స్టేషనా లేక వరల్డ్ క్లాస్ విమానాశ్రయమా అనుకునేలా ఉంటుంది. అంతేకాదు ఈ స్టేషన్ పర్యావరణ అనుకూల పద్ధతులకు అనుగుణంగా ఉంటుందని గుర్తించి అసోచం నుంచి జెమ్ సస్టైనబిలిటీ సర్టిఫికేట్లో 5 స్టార్ రేటింగ్ను కూడా పొందింది. ప్రైవేట్ రైల్వే స్టేషన్ ఎక్కడో కాదండోయ్, మన భారతదేశంలోనే ఉంది. భోపాల్లోని రాణి కమలాపతి రైల్వే స్టేషన్ మన దేశంలోనే మొట్టమొదటి ప్రైవేట్ రైల్వే స్టేషన్. ఈ రైల్వే స్టేషన్ పునరాభివృద్ధి పీపీపీ మోడల్లో జరిగింది. ఈ స్టేషన్ను జర్మనీలోని హైడెల్బర్గ్ రైల్వే స్టేషన్ నమూనాలో అభివృద్ధి చేశారు. పూర్తిగా అంతర్జాతీయ ప్రమాణాలతో అందుబాటులోకి తెచ్చారు. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడ్లో నిర్మితమైన దేశంలోనే మొట్టమొదటి రైల్వే స్టేషన్ అయిన రాణి కమలపతి స్టేషన్ దేశంలోనే ఇతర రైల్వే స్టేషన్లకు బెంచ్ మార్క్గా నిలుస్తోంది. ప్రయాణికులకు ఇదో మంచి అనుభవాన్ని అందించనుంది. రాజధాని ఎక్స్ప్రెస్, శతాబ్ది ఎక్స్ప్రెస్, దూరంతో ఎక్స్ప్రెస్, వందే భారత్ ఎక్స్ప్రెస్, గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్, గతిమాన్ ఎక్స్ప్రెస్, తేజస్ ఎక్స్ప్రెస్ ఈ రైల్వే స్టేషన్కు చేరుకుంటాయి. రాణి కమలాపతి స్టేషన్ డిజైన్ అత్యాధునికంగా ఉంటుంది. ఈ స్టేషన్లో కవర్డ్ పార్కింగ్ ప్రాంతం ఉంటుంది. తద్వారా రైళ్లు రావడం వెళ్లడంలో ఎలాంటి సమస్య ఎదుర్కోవు. ఈ స్టేషన్ ఇంటిగ్రేటెడ్ మల్టీమోడల్ ట్రాన్స్పోర్టేషన్ నెట్వర్క్ ప్రధాన కేంద్రంగా పనిచేస్తుంటోంది. స్టేషన్లోని ఏసీ లాంజ్లు, వెయిటింగ్ ఏరియాలలో ప్రయాణికులు విశ్రాంతి తీసుకోవచ్చు. స్టేషన్లోని వెయిటింగ్ హాల్స్ 700 నుంచి 1000 మంది కూర్చునేలా రూపొందించబడ్డాయి. ఈ స్టేషన్లో ప్రయాణికుల కోసం ఫాస్ట్ స్పీడ్ ఎస్కలేటర్లు, లిఫ్ట్లు కూడా ఉన్నాయి. అలాగే ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యత ఎక్కువగా ఇచ్చారు. ఇక్కడ 160 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు.